బ్రతికే ఉంది. కానీ తనెక్కడుంది? ఇంతవరకు బయటికి రాకుండా ఎందుకు నాటకాలాడుతుంది? ఆ సమీర ఎక్కడున్నా కనిపెట్టాలి, దాని పని పట్టాలి. లేదంటే హైడ్లో ఉంటూనే విష ప్రయోగం చేస్తుంది. నా భర్తని నేను దక్కించుకోవాలంటే దాని సంగతి తేల్చేయాలి. ఎలా పట్టుకోవాలి దాన్ని? ఎలా? తన పాత నంబర్ వర్క్ చేస్తుందో లేదో ఒకసారి ట్రై చేద్దాం. ఈ నంబర్ నుంచి వద్దు. ఈ సిమ్టోని పేరు మార్చి దర్శనాన్ని సేవ్ చేద్దాం. ఎస్. హాయ్ డియర్. సింగిల్ టిక్ తోనే ఆగిపోయింది ఏంటి? అంటే నంబర్ ఉపయోగంలో లేదా? మరి ఎలా? పనిచేసే నంబర్ని ఎలా కనుక్కోవాలి? సమీర చనిపోయిందన్న వీడియోని బయటికి తీసుకొచ్చింది అనన్యని కదా? ఎస్. సమీర అనన్యతో కలిసే ఈ డ్రామా వర్కౌట్ చేసుంటుంది. సో అనన్య కాంటాక్ట్ అయితేనే కరెక్ట్. పోలీస్ అని సేవ్ చేద్దాం. పోలీస్ ఏంటి? హలో, ఎవరు? వాయిస్ చేంజర్ యాక్టివేటెడ్. హలో, అనన్య గారేనా మాట్లాడేది? అవును సార్, నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. జైల్లో ఉన్న ప్రకాష్ గురించి నేను అతని చెల్లెలతో మాట్లాడాలి. కాస్త ఆవిడ నంబర్ ఇస్తారా? ఆ అమ్మాయి నంబరు నా దగ్గర ఎందుకుంటుంది? ఎందుకుంటుందా? మీరు మా స్టేషన్కి వస్తే తెలుస్తుంది. వస్తారా? చెప్తా. ఆవిడ్ని నా కాళ్ళ కింద కరెక్ట్ గా తొక్కి పెట్టి సర్కస్ లో బొమ్మలు ఆడిస్తాను. ఏంటి వాగుతున్నావు? మా అక్కని కాలు కింద తొక్కి పెడతావా? ఏంటి బఫూన్లా ఆడిస్తావా? నాలుక చీరేస్తాను, పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. జాగ్రత్త. ఏయ్ కాంచనా, దీనికి అర్థమయ్యే మీ జంతు భాషలో చెప్పు. ఇది ఎన్ని ఎత్తులు వేసినా, జిత్తుల మారి వేషాలు వేసినా పట్టిన పిచ్చి వదిలించడానికి ఎప్పుడు ఎలా ఎంట్రీ ఇస్తానో నాకే తెలీదు. ఈ మాత్రానికే గెలిచేశాను అని ఓ పిచ్ పెంచి మాట్లాడేస్తున్నారా? ఇంతకు హై పిచ్ లో పర్ఫార్మెన్స్ అతి త్వరలోనే నేను మీకు చూపిస్తాను. ఏముంది నువ్వు నాకు చూపించడానికి? ఏదైనా ఉంటే కొత్త కాన్సెప్ట్ తో రా. చూసే జనానికి కాస్త బోర్ కొట్టకుండా ఉంటుంది. వస్తానత్తయ్య గారు, ఇక ముందు అలాగే వస్తాను. మీరు మీ కోడళ్ళు నా ముందర అల్లల్లాడిపోయేలా కాన్సెప్ట్ ని డిజైన్ చేసుకుని వస్తాను. ఎప్పటికైనా నేనే ఈ ఇంటి పెద్ద కోడల్ని.
అమ్మి ఈవిడ స్కెచ్ చేసి ఉండదంటే ఎలక బోన్లోకి వచ్చి ఇరుక్కున్నట్టేనమ్మి. యాడికి పోయి దానికి దారే ఉండదు. నువ్వు అనుకున్నది చెయ్యాలంటే ఈ కాళ్ళు నీళ్లు కార్యక్రమం చెయ్యక తప్పదు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? అత్తయ్య గారు అంటే చలికాలం కదా, నీళ్లు చల్లగా ఉంటాయి కదా. పర్లేదమ్మా, నీ కంఫర్ట్ కోసం గోరువెచ్చని నీళ్ళే తెప్పించాను. వచ్చి కడుగు. చెప్పానా తప్పించుకోలేమని చెప్పానా? రామ్మా, ముందుగా మీ చిన్నత్తయ్య కాళ్ళు కడిగి నీళ్లు చల్లుకో. ఆనందా, ఇలా వచ్చి కూర్చో. రామ్మా. రామ్మా. కానీ అమ్మా,